మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో భోజశాల కమాల్ మౌలా కాంప్లెక్స్ ను ఆలయంగా ప్రకటిస్తూ అక్కడి హైకోర్టు తీర్పు వెలువరించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హిందూ పక్షానికి అక్కడ ఎలాంటి ఆంక్షలు లేకుండా పూజలు చేసుకునే హక్కును కల్పించడంతో ఇవాళ ఉదయం నుంచే భోజశాల ప్రాంగణంలోకి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ప్రత్యేక పూజలు, దర్శనాలు చేసుకుంటున్నారు. దశాబ్దాల తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా అమ్మవారిని దర్శించుకుంటున్నామని, న్యాయస్థానం అద్భుతమైన తీర్పు ఇచ్చిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా వివాదాస్పద స్థలం ఉన్న కాంప్లెక్స్ లో భోజ పర్మార్ రాజవంశం నాటి సరస్వతీదేవి ఆలయమని, ఇది సంస్కృత విద్యా కేంద్రంగా ఉండేదని శుక్రవారం కోర్టు నిర్ధారించింది. లండన్ మ్యూజియంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహాన్ని భారత్కు రప్పించి ఇదే కాంప్లెక్స్ లో పునః ప్రతిష్ఠించాలనే డిమాండ్ను కోర్టు పరిశీలించింది. మరోవైపు మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని ఆశిస్తున్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 700 ఏళ్లుగా ఆ కట్టడం మసీదుగానే ఉందని, అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.